చంద్రబాబుని నమ్ముకున్నారు. ఎమ్మెల్యే టికెట్ లేదంటే అంగీకరించారు. ఎమ్మెల్సీ హోదా కట్టబెడతామంటే సరే అన్నారు. 2 ఏళ్లు గడిచినా ఎమ్మెల్యే పదవి పోయే, ఎమ్మెల్సీ రాకపోయే. ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న వర్మ ఇప్పుడు కంగు తినక తప్పని పరిస్థితి వచ్చేసింది. నేరుగా చంద్రబాబు నాయుడే వర్మకు జలక్కిచ్చినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. టీడీపీ అధిష్టానం పవన్ కళ్యాణ్ ప్రయోజనాలు తగ్గట్టుగా ఎస్వీఎస్ఎన్ వర్మ తోక కత్తిరించేశారు అనే మాట వినిపిస్తోంది. పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఆ పార్టీ కోసం దాదాపు 2 దశాబ్దాల పైబడి కష్టపడి పనిచేస్తున్న వర్మను ఆ పార్టీ పక్కన పెట్టేసింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదా నుంచి తప్పించేసింది. ఆయన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాదు అంటూ అధికారికంగా ప్రకటించేసింది. ఆయన స్థానంలో ఇప్పుడు ఒక కమిటీ ఏర్పాటు చేసే దిశలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తుంది. అంటే ఇన్నాళ్ళుగా ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకి కొనసాగుతున్నటువంటి తరుణంలో పిఠాపురంలో అందుకు భిన్నమైనటువంటి రీతిలో తెలుగుదేశం పార్టీ సాగుతోంది. అంటే పిఠాపురం నియోజకవర్గాన్ని పూర్తిగా పవన్ కళ్యాణ్ అడ్డాగా, పవన్ కళ్యాణ్కి రాసిచ్చేసినట్టుగా టీడీపీ నాయకత్వం వ్యవహరిస్తుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్రయోజనాల కోసం అంటూ పిఠాపురంలో పార్టీనే త్యాగం చేయడానికి ఆ పార్టీ నాయకత్వం సిద్ధమైపోయినట్టు చెప్పాల్సి ఉంటుంది. మరి ఇది వర్మకు ఎలాంటి సెగ తగిలినట్టు అవుతుంది, వర్మ దీని మీద ఎలా స్పందిస్తారు అన్నది కీలకమైనటువంటి విషయం. వర్మ 2009 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుని రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 14 ఎన్నికల్లో ఆయనకి టీడీపీ టికెట్ నిరాకరిస్తే రెబల్గా బరిలో దిగి భారీ విజయాన్ని దక్కించుకున్నారు. 2019లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ టికెట్ మీదే పరాజయం పాలయ్యారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ ఆశిస్తే చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ కోసం అంటూ ఆయనకి హ్యాండ్ ఇచ్చారు. ఇలా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆయన్ని అవునన్నా కాదన్నా, సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, రెబల్గా పోటీ చేసినా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన ఏ రీతిన ఆయన సాగినా టీడీపీ వెంటే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేశారు. 2 దశాబ్దాల పైగా పిఠాపురంలో తెలుగుదేశం పార్టీకి కేరాఫ్గా ఉన్నారు. టీడీపీ అభివృద్ధిలో ఆయన కీలక భూమిక పోషించారు. అలాంటి వర్మకి ఇప్పుడు అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఈ తీరున పొగబెట్టినటువంటి వైనం చాలా విస్మయకరంగా కనిపిస్తుంది. పొమ్మన లేకే పొగబెట్టారా అన్నది ముఖ్యమైనటువంటి సంకేతంగా చెప్పాల్సి ఉంటుంది. నిజానికి వర్మ చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆదేశాలకు అనుగుణంగా సాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ చెప్పిన దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆ క్రమంలోనే పిఠాపురంలో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నందున వాళ్ళకు కూడా తగిన న్యాయం జరగాలి, వాళ్ళకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆశిస్తున్నారు. కానీ వర్మకు కానీ, వర్మను నమ్ముకుని సాగుతున్నటువంటి టీడీపీ శ్రేణులకు కానీ కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఏ విధమైన న్యాయం చేయడానికి టీడీపీ నాయకత్వం సిద్ధం కాలేదు. చివరికి నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులకి తగిన స్థానం కట్టబెట్టడానికి టీడీపీ నాయకత్వం ససేమిరా అని చెప్పేసింది. పిఠాపురంలో ఎవరికైనా నామినేటెడ్ పోస్టులు దక్కుతున్నాయంటే వాళ్ళు జనసేన వాళ్లకు మాత్రమే అన్నట్టుగా పరిమితం చేసేసింది. అంటే పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ అవసరమే లేదన్నట్టుగా సాగుతోంది. ఆ క్రమంలోనే వర్మ అసహనం ప్రదర్శించారు. చంద్రబాబు బొమ్మ కోసం అంటూ నానా రచ్చ చేశారు. అక్కడ వర్మ దొరబాబు మధ్య చాలా పెద్ద వివాదం నడిచింది. నువ్వెంతంటే నువ్వెంత అనుకునే స్థాయి వరకు వెళ్ళింది. అది రాష్ట్ర రాజకీయాల్లోనే చాలా పెద్ద స్థాయిలో రభసకు కారణమైంది. దీని మీద చంద్రబాబు నాయుడు నేరుగా తెలుగుదేశం పార్టీ అధికార కార్యక్రమంలోనే బాహాటంగా మందలించారు. తానే మోదీ దగ్గర సెక్యూరిటీ పక్కకు తప్పించేసిన సర్దుకుపోతుంటే మీరెందుకు ఫ్లెక్సీల కోసం, బొమ్మల కోసం తగులాడతారు అంటూ చాలా తీవ్రంగా మందలించారు. అయితే వర్మను మందలించి విడిచిపెడతారని అంతా ఆశించారు. కానీ ఇప్పుడు ఏకంగా వర్మ పదవే పీకేసిన తర్వాత, వర్మని పార్టీలో ఇక అవసరం లేదన్నట్టుగా సాగనంపేస్తున్న తర్వాత ఆయన ఏ తీరున సాగుతారు అన్నది కీలకమైనటువంటి విషయం. ఇటీవలే వర్మకి తెలుగుదేశం పార్టీలో ఉపాధ్యక్ష హోదా కట్టబెట్టారు. దాంతో వర్మ తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు అని భావించారు. తీరా ఆయనకు ఉపాధ్యక్ష పదవి ఇచ్చి అసలైన పిఠాపురం ఇన్ఛార్జ్ తోక కత్తిరించేసినటువంటి తీరే చాలా చాలా కీలకమైనటువంటి అంశం. వర్మని పొమ్మలేక పొగబెట్టేసిన విషయంగా ఇది చాలామంది భావిస్తున్నటువంటి అంశం. మరి ఇప్పుడు వర్మ ఏం చేస్తారు? ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయంగా వర్మ తన భవిష్యత్తు కోసం తను ఒక నిర్ణయం తీసుకుంటారా,
లేకుంటే ఇంకొంతకాలం వేచి చూస్తారా అన్నది కీలకమైనటువంటి విషయం. వర్మ నిజానికి చంద్రబాబు నాయుడు పాలనలో ఇప్పుడు కాకపోతే మరో ఏడాదైనా తదుపరి ఏడాదైనా ఏదో ఒక స్థానంలో తనకు గౌరవనీయమైనటువంటి గుర్తింపు కల్పిస్తారు అని ఆశిస్తున్నారు, అంచనా వేస్తున్నారు. కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి పోటీగా మరొక అధికార కేంద్రం రాకూడదని ఇప్పటికే జనసేన అని స్పష్టంగా సంకేతాలు ఇచ్చేసినటువంటి తరుణంలో అక్కడ వర్మకి అలాంటి అవకాశాలు లేదని తెలుగుదేశం పార్టీ నాయకత్వం చెప్పకనే చెప్పేసింది. మరి ఇలాంటి తరుణంలో వర్మ తన ప్రత్యామ్నాయ రాజకీయ అవసరాల నిమిత్తం మరో మార్గం పడతారా? అలాంటి సమయంలో అటు బీజేపీలోకి వెళ్ళినా మళ్ళీ పవన్ కళ్యాణ్ అడుగులకు మడుగులొత్తాల్సిందే కాబట్టి వైఎస్ఆర్సీపీ బాట పట్టే అవకాశం ఉంటుందా అనే చర్చ అయితే మొదలైపోయింది. వర్మ నిన్న మొన్నటి వరకు డీలిమిటేషన్ జరుగుతుంది, పిఠాపురం నియోజకవర్గంలోనే మరొక కొత్త స్థానం వస్తుంది అని చాలా లెక్కలేసుకున్నారు. కానీ ఇప్పుడు డీలిమిటేషనే గందరగోళంలో పడినటువంటి తరుణంలో వర్మ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిని టీడీపీ నాయకత్వం కల్పించింది. మరి ఇలాంటి తరుణంలో వర్మ ఏ తీరును సాగుతారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది కూడా పిఠాపురం రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి విషయం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నా విజయాన్ని మీ చేతుల్లో పెట్టాను అంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ వర్మ మీద ఆధారపడి, వర్మ భుజస్కంధాల మీద ఆధారపడి నిలబడినటువంటి తీరు రాష్ట్రమంతా చూసింది. అలాంటి వర్మకి ఇప్పుడు అటు జనసేన నాయకత్వం ఒత్తిళ్లతో ఇటు టీడీపీ నాయకత్వం పూర్తిగా విస్మరించేయడానికి సిద్ధమైనటువంటి నేపథ్యం చాలా విశేషంగా భావించాల్సి ఉంటుంది. రాజకీయంగా చంద్రబాబును నమ్ముకున్నటువంటి వర్మ పూర్తిగా నష్టపోయే దిశలో ఈ పరిణామాలు కనిపిస్తున్నాయి. అయితే ఆర్థికంగా వర్మను లాభం పరిచే రీతిలో ఇటీవల టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి నిర్ణయం అమలవుతుందా? ఇప్పుడు ఇలాంటి పరిణామాలతో అది కూడా ఆగిపోతుందా? ఇదంతా కీలకమైనటువంటి వ్యవహారంగా చూడాల్సి ఉంటుంది.